హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఫారెస్ట్కి వచ్చాను. ఇక్కడైతే ఎన్నో రకాల మొక్కలు అండ్ నేనైతే ఎప్పుడు చూడనటువంటి మొక్కలు, కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఒక పెద్ద నేను వచ్చిన చూస్తున్నా, ఈ చెట్టు కింద ఏదో సౌండ్, గిజ్జని సౌండ్ అయితే చేస్తాను చూడండి. కానీ మళ్ళీ సేపు ఉంటే ఆగిపోతుంది అది. ఎనీవే చూడండి, ఇది రేణి చెట్టు మాదిరే ఉంది, కానీ రేణి చెట్టు అయితే కాదు, గొట్టికాయ చెట్టు ఫ్రెండ్స్. ఇది కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఏదో ఫ్రెండ్స్ చూడండి, ఇయో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆపిల్లో 1% ఉంది ఇది. ఇయో ఫ్రెండ్స్, చెట్టు ఇది యాక్చువల్గా రేణి చెట్టు మాదిరే ఉంటుంది ఈ చెట్టు, కానీ రేణి చెట్టు ఆకులు చిన్నగా ఉంటాయి మామూలుగా. కానీ ఇది చూడండి, వీటికి ఎంత వెడల్పు ఉంటాయి ఆకులు. అలాగే రేణి చెట్టుకు ముళ్ళులు ఏ విధంగా ఉంటాయి, సేమ్ అదే విధంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా రేణి చెట్టు మాదిరే ఉంటుంది ఈ చెట్టు కూడా. ఇదే ఫ్రెండ్స్, రేణి చెట్టు అనుకో, కానీ రేణి చెట్టు చిన్నదైతే కొడుకైతే ఈ చెట్టు తండ్రి అన్నమాట. ఆ విధంగా మనం పోల్చుకోవచ్చు ఈ మొక్కను. ఆ విధంగా ఉంటుంది ఈ రేణి చెట్టుకు దీనికి దగ్గర పోలికలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా కాసిందో, విరగ్గాసింది. ఇది ఒక్క చెట్టే కాదు, ఫారెస్ట్లో ఎన్నో రకాల చెట్లు అయితే ఉన్నాయి. కానీ ఈ చెట్టు ఈ విధంగా ఉండడం అంటే ఎంత గ్రేట్ కదా. ఇదో ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఒక చెట్టు ఏమి, ఇదంతా ఈ అడవి అంతా అవే చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే వేరే మొక్కలు తక్కువ, ఇవే ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇయో ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ కాయలు. అయితే గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మాగుతాయా మాగవా అనే విషయం తెలీదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా కూడా ఈ కాయలు ఇదే విధంగా ఉంటాయి, కానీ మాగి రాలిపోయే ఉండవు. ఎక్కువగా ఈ కాయలను మేకలు కానీ గొర్రెలు కానీ ఇట్లా అడవికి వస్తాయి కదా, అడవికి వచ్చినప్పుడు ఈ కాయలు తింటాయి. తిన్నాక మింగేస్తాయి, ఆకులు కాయలు అన్నీ తింటాయి, మింగేస్తాయి. మింగేసినాక మధ్యాహ్నం ఇంటికి పోతాయి కదా, ఇంటికి పోయి ఇక్కడ మధ్యాహ్నం పడుకునేటప్పుడు మొత్తం కడుపులోంచి ఒక్కొక్క కాయ బయటికి తీసుకుంటా, ఈ పచ్చిగా ఉంది కదా ఇది ఈ కండ అనేది నమిలేస్తుంది లోపలనే. ఆ తర్వాత వచ్చేసి ఇత్తనం ఉంటుంది కదా లోపల కాయ, ఆ కాయ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ కాయ అన్నమాట ఇవి. ఇదే ఫ్రెండ్స్, అట్లా కాయని పైనుండే ఈ లేయర్ అంతా తింటాయి. ఆ తర్వాత లోపల కాయని ఊసేస్తాయి అన్నమాట. అవి జీర్ణం చేసుకోలేవు, ఎందుకంటే లోపల ఈ కాయ అనేది చాలా గట్టిగా ఉంటుంది. చూపిస్తాను ఆ కాయను మీకు. మళ్ళీ ఆ కాయను పగలు కొడితే అప్పుడు మామూలుగా లోపల విత్తనాలు అనేది 3 ఉంటాయి ఈ కాయలో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన రేణిగాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ ఇవి కొంచెం పెద్ద సైజు, చెట్టు కూడా పెద్ద సైజు అనమాట, కాయలు కూడా పెద్ద సైజుగా ఉంటాయి. అయితే మనము మనుషులైతే తినలేరు దీన్ని, ఓన్లీ ఒక జంతువుల కోసం మాత్రమే ఈ చెట్టు ఉండేది. సేమ్ ఆపిల్ కాయలు ఎట్లా కాస్తాయో అదే విధంగా ఉన్నాయి ఈ చెట్టుకి అయితే. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆపిల్ కాయలు కాసేటట్టే ఉన్నాయి సేమ్. బా చూడు ఎంత లావు ఉన్నాయో కాయ, ఒక కాయ. ఇదే ఫ్రెండ్స్, మన ఆపిల్ కాయలు ఎట్లా కాస్తాయో సేమ్ అదే విధంగా కాస్తున్నాయి చూడు. ఆపిల్ కాయ కాసినట్టే ఉన్నాయి. ఇదా ఫ్రెండ్స్, ఇవి అయితే పెరిగినాను. ఇదా
ఇదా ఫ్రెండ్స్, ఒక కాయ అయితే పీకినాను, ఒకటే 4-5 పెరికినాను అనమాట. చూద్దాం, చూపిస్తాం మీకు. ఇవి మేకలు తినేటి కాబట్టి ఏందో పక్షులు, ఏంటో కీటకాలు ఫ్రెండ్స్. గియ్య ఒక్కసారి సడన్గా శబ్దం చేస్తుంటే భయం వేస్తుంది. అంతా బంకగా జిగురుగా ఉందన్నమాట. ఇది ఈ కాయలో పైకప్పు. ద ఫ్రెండ్స్, ఈ సీడ్ అనేది మేకలు కానీ జీవాలు కానీ తిన్నప్పుడు అన్నీ మింగేస్తాయి. మింగినాక మళ్ళీ మధ్యాహ్నం అరుగుదల చేసేటప్పుడు పైన ఇందాక నేను పక్కన వేసిన కదా ఆ గుజ్జంతా మింగుతాయి. లోపల కాయ అనేది నోట్లోంచి బయటకు తీసి వస్తాయి. దీన్ని లోపల మనం ఈ కాయ బాగా ఎండగాలినాక కొట్టేమంటే విత్తనాలు ఉంటాయి. విత్తనాలు కూడా తింటే మటుకు మంచి రుచిగా ఉంటాయి. బా భలే గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది కాయ. నా పళ్ళు కూడా నొప్పి తీస్తున్నాయి. అమ్మ అస్సలు అంత గట్టిగా ఉంది ఇది కాయ. చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. రాయి మీద రాయి పెట్టి కొట్టి చూపిస్తాను ఇప్పుడు, అది ఎట్లుంటుంది అనేది చూద్దాము. ఇదే ఫ్రెండ్స్, కొండరాళ్ళు అయితే ఇట్లుంటాయి. చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా రాయి అయితే తీసుకుంటారా. రాయితో ఒక్క ఏటికి పగిలించి చూడండి. ఇక లోపల ఇత్తనాలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. ఇక ఫామ్ అనేది కదా ఇత్తనాలు కూడా. కాయ అయితే బాగా ముదిరిందనమాట. ఇక ఇత్తనాలు ఫ్రెండ్స్, ఇత్తనాలు ఇక ఇత్తనాలు కూడా తింటే మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కింద పడే సూపర్గా ఉన్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయినాయి. అలా అనమాట. మనం విత్తనాలు తినొచ్చు. మేకల గొర్రెలకు ఈ కాయలు అనమాట, ఈ కాయలు తింటాయి. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఎంత విరగ్గాసిందో కాయ. ఇయో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎట్లా కాసిందో కాయలు. ఇవి బీభత్సంగా కాసిండాయి. గుత్తులు కాసినాయి చూడండి. బా, అసలు మనము అడవుల్లో మొక్కలకు నీళ్లు కానీ ఎరువు కానీ ఏం పోయాము. ఏదో వర్షాకాలంలో పడిన వర్షంతోనే కాస్తాయి ఈ కాయలు. ఎంత న్యాచురల్ అంటే ఇవి. ఏదైనా స్ట్రాంగ్ ఈ మన అందుకే మేకలు, ఈ గొర్రెలు అనేది స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే రకరకాల పండ్లు కానీ కాయలు కానీ ఆకులు ఇట్లా తింటేనే స్ట్రాంగ్ ఏదైనా. దీనికి ఎందుకంటే వీటికి మందులు అందుకేం కొట్టం కాబట్టి మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. బా, ఇదైతే నాకైతే ఈ చూస్తుంటే ఆపిల్ కాయలు మన సిమ్లాలో కానీ మామూలుగా జమ్మూ కాశ్మీర్లో కానీ ఎట్లా కాస్తాయో అట్లా ఆపిల్ కాయలు కాస్తే ఎలా ఉంటాయో అట్లా గుత్తులు. అదే కొంచెం ఇదే ఈ సైజును ఇంకో కొంచెం పెద్ద సైజు కాసింటే మటుకు ఖచ్చితంగా ఆపిల్ కాయలే అనుకుందరు. అంతగా ఉంటాయి ఈ కాయలు. చూడండి ఎట్లా కాసిందో. అబ్బా, ఇవి కానీ ఒక 5-6 తింటానే చిన్నపిల్లకైతే కడుపు నిండుతుంది అనమాట. అంత బాగుంటాయి. అయ్యే ఈ తినేకాయలు అయితే అసలు మనమైతే అసలు వదలము. ఎక్కడ చూసినా కూడా ఇవి ఎంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి అసలు వదలమన్నమాట మనము. అంతగా ఉన్నాయి. ఎవరు వదలరు. ఇంత తలకాయలు ఎవరైనా వదులుతారా చెప్పండి? ఏదైనా అడవుల్లో మంచి ఉంటుంది అంటే మేకలు తినేది
మనుషులు తినేటి రకరకాల పండ్లు అయితే ఉంటాయి. ఎనీవే ఫ్రెండ్స్, ఈ కాయలను అయితే మేము గొట్టికాయలు అంటాం ఫ్రెండ్స్. మరి మీ సైడు ఈ కాయలను ఏమంటారో, ఈ చెట్టుని ఏమంటారో కామెంట్ చెప్పండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.